మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. కథ పేరు ఎట్టాగయ్య శివశివ. రే మాధవ, మాధవ ఎక్కడున్నావు? మాధవ తండ్రి అతన్ని వెతుక్కుంటూ అడవంతా కలియ తిరుగుతున్నాడు. సెలయేటి ఒడ్డు దగ్గర రావి చెట్టు కింద పెద్ద శివలింగం. ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకొని మాధవుడు కనిపించాడు. మాధవ, ఏంట్రా అమ్మ లేదని నాయన్ని కూడా వదిలేస్తావా అని మాధవను తట్టి లేపుతున్నాడు. మాధవ కళ్ళు తెరిచి అమ్మను వదిలిపెట్టి నేను రాను అని శివలింగాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. మాధవ తండ్రి ఇక తన వల్ల కాదని శివుడికి ఒక దండం పెట్టుకొని అడవికి బయట ఉన్న వాళ్ళ ఊరి వైపు బయలుదేరాడు. ఏదో స్ఫురించినట్లు మాధవ తండ్రి వైపు నడిచాడు. నేను నీతో వస్తాను, రోజు అమ్మకు అన్నం తీసుకురావాలి అంటూ గబగబా నడుస్తున్నాడు. అమ్మ లేదని చెప్పినా అర్థం చేసుకొని మాధవను చూసి బాధపడాలో లేక శివుడినే తల్లి అని అనుకునే అతని భక్తికి ఆనందపడాలో అర్థం కాలేదు మాధవ తండ్రికి. ఆ రావి చెట్టుకి మాత్రం మాధవ శివుణ్ణి గట్టిగా పట్టుకున్న తీరు చూసి మార్కండేయుడు గుర్తుకు వచ్చాడు. Thank you for watching.